హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన మోడల్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, భూమిపై పోటుపాటులను కలుగజేయడంలో సూర్యుడు మరియు చంద్రుని యొక్క బలాల నిష్పత్తి భూమిపై ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 5:11 నిష్పత్తిలో. నెక్స్ట్ వన్, పర్యవేల తరంగాలు కింద తెలిపినటువంటి రోజులలో ఏర్పడతాయి. పర్యవేల తరంగాలు అనేవి ఇవి ఆప్షన్ 4 పౌర్ణమి, అమావాస్య, విషవత్తులు రోజులలో ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, లఘువేల తరంగాలు కింద తెలిపిన రోజులలో ఏర్పడతాయి. లఘువేల తరంగాలు అనేవి చాంద్రమాన మాసంలో శుద్ధ సప్తమి రోజున, అదేవిధంగా చాంద్రమాన మాసంలో బహుళ సప్తమి రోజున లఘువేల తరంగాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ శుద్ధ సప్తమి మరియు బహుళ సప్తమి రోజులలో చంద్రుడు భూమితో ఎన్ని డిగ్రీల కోణం చేస్తూ ఉంటాడు? ఆన్సర్ 90 డిగ్రీల కోణం. నెక్స్ట్ అమావాస్య రోజున చంద్రుడు భూమితో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంటాడు? ఆన్సర్ 0 డిగ్రీస్, 0 డిగ్రీల కోణాన్ని. నెక్స్ట్ పౌర్ణమి రోజున చంద్రుడు భూమితో ఎన్ని డిగ్రీల కోణం చేస్తాడు? ఆన్సర్ 180 డిగ్రీల కోణం. నెక్స్ట్ సూర్యుడు చంద్రుడు భూమికి వ్యతిరేక దిశలో ఉండే స్థితిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సిజిగి అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోటులు సంభవించే ప్రాంతం ఏమిటి? ఆన్సర్ ఫండి అఖాతం. నెక్స్ట్ భారతదేశంలో అత్యంత ఎత్తైన పోటులు సంభవించే ప్రాంతం? ఆన్సర్ కాంబే సింధు శాఖలోని ఓఖ్లా. నెక్స్ట్ ఈ రోజు వచ్చిన పోటు కన్నా రేపు వచ్చే పోటు ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది? ఆన్సర్ దాదాపు 53 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది. నెక్స్ట్ వేళ పరిమితి అనగా అంటే ఏంటంటే పోటుపాటుల వల్ల కలిగే నీటి మట్టపు భేదం. నెక్స్ట్ వేళ పరిమితి ఏ రోజున ఎక్కువగా ఉంటుంది? అమావాస్య రోజు, పౌర్ణమి రోజున. నెక్స్ట్ వేళ పరిమితి ఎప్పుడు తక్కువగా ఉంటుంది? ఆన్సర్ అష్టమి రోజున. నెక్స్ట్ సూర్య చంద్రుల విరుద్ధ ఆకర్షణల వల్ల ఏర్పడే తరంగాలు ఏమిటి? లఘువేల తరంగాలు. నెక్స్ట్ లఘువేల తరంగాలు అష్టమి నాడే ఏర్పడడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 2 అష్టమి నాడు సూర్య చంద్రులు ఒకరికొకరు లంబంగా ఉండడం అనేది కారణం. నెక్స్ట్ ఒక పోటుకి ఒక పాటుకి పట్టేటటువంటి కాల వ్యవధి ఎంత? 6 గంటల 13 నిమిషాలు. నెక్స్ట్ లఘువేల తరంగాలు తక్కువ ఎత్తు కలిగి ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ భూమిపై కలిగే చంద్రుని గురుత్వాకర్షణ బల ప్రభావాన్ని సూర్యుని గురుత్వాకర్షణ బల ప్రభావం తగ్గించడం వలన. నెక్స్ట్ సిజిగి అనే పదం దేనిని సూచిస్తుంది? సిజిగి అనే పదం ఇది ఆప్షన్ 3 సూర్యుడు చంద్రుడు భూమికి ఒక వైపున ఉండే స్థితిని సూచిస్తుంది. నెక్స్ట్ పోటు పాటులు ఏర్పడడానికి కారణం ఏమిటి?
ఆన్సర్ సూర్య చంద్రుల గురుత్వాకర్షణ శక్తి సముద్రపు నీటిపై పనిచేయడం వలన. నెక్స్ట్ కెనడాలోని ఫండి అఖాతము వద్ద ప్రపంచంలోనే ఎత్తైన పోర్టులు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఆన్సర్ భూభాగంచే పరివేష్టితమై తక్కువ లోతును కలిగి ఉండడం అనేది కారణం. నెక్స్ట్ కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు? కావేరీ నదిపై. నెక్స్ట్ బన్సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు? సోన్ నదిపై. నెక్స్ట్ కిబిని ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కలదు? కర్ణాటకలో కలదు. నెక్స్ట్ ఇదుక్కి ప్రాజెక్టు ఏ నదిపై కలదు? పెరియార్ నదిపై. నెక్స్ట్ జవహర్ సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు? ఆన్సర్ చంబల్ నదిపై. నెక్స్ట్ కింది వాటిలో సరిగా జతపరిచినది ఏది? ఆన్సర్ మెట్టూరు కావేరి అనేది సరిగా జతపరిచినది. నెక్స్ట్ బాబ్లీ ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? బాబ్లీ ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్ర ఇంకా తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది. నెక్స్ట్ వన్ గోవింద సాగర్ సరస్సు ఏ ప్రాజెక్టు మూలంగా ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 బాక్రా నంగల్ ప్రాజెక్టు మూలంగా. నెక్స్ట్ సరస్సుల నగరం అని దేనిని అంటారు? ఆప్షన్ 3 ఉదయ్పూర్ను. నెక్స్ట్ టాన్సా సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? నెక్స్ట్ ఊరి ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు? ఆన్సర్ జీలం నదిపై. నెక్స్ట్ జాతీయ జలమండలి ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? 1990లో. నెక్స్ట్ కింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానిది ఆప్షన్ 1 సరికాదు. సరి అయినవి ఏంటంటే కర్ణాటక విశ్వేశ్వరయ్య, బీహార్ కోసి కాలువ, హర్యానా గుర్గావ్ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్ రుద్రమాల కాలువ ఏ రాష్ట్రంలో కలదు? గుజరాత్లో. నెక్స్ట్ ప్రవర కాలువ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మహారాష్ట్రలో. నెక్స్ట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భాగం కాని ప్రాజెక్ట్ ఏమిటి? మయూరాక్షి, కోనార్, పంచట్, మైహాన్ అనేవి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భాగాలే. నెక్స్ట్ ఫరక్కా ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు? ఆన్సర్ హుగ్లీ నదిపై. నెక్స్ట్ భారత్లోని అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏమిటి? ఆన్సర్ గోవింద వల్లభ్ పంత్. నెక్స్ట్ నాల్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? నాల్ సరస్సు అనేది ఆప్షన్ 1 గుజరాత్లో కలదు. నెక్స్ట్ భారతదేశంలోకెల్లా అత్యంత ఎత్తైన సరస్సు ఏది? ఆన్సర్ లోక్తక్ సరస్సు.